హాయ్ హలో నా పేరు సురేంద్ర. ప్రియమైన రైతు మిత్రులకి నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా మన జీవాల పెంపకందారులకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకు పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం టాపిక్లో పోతే, ఈ చలికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మన వీడియోలో చెప్తాను. అది మీరు అయితే ఫాలో చేయండి, మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా మనం బయట సెట్లు కట్టినప్పుడు ఎక్కడ కట్టినా వాటి నోటి ధర అయినా వాటి గోడకైనా బాగా గీరుకుంటాయి. ఆ టైంలో మనం గమనించాలి. వాటి బొచ్చులు అనేవి పెయిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ పెయిన్లు అనేవి ఎక్కువ బయట ఉండి రక్తం పీల్చడం వల్ల అవి ఎక్కువ గుడ్లు పెట్టి ఎక్కువ ఉత్పత్తి జరిగి వాటికి మనం జీవాలకు దానా పెట్టి ఇవ్వటానికి ఏదో సంథింగ్ మనం బయట ఫుడ్ మేపేది కానీ మనం ఏ విధంగా మనం ట్రై చేస్తాం కదా, ఆ విధంగా అది వెయిట్ అనేది రాకుండా గ్రోత్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. మనం గమనించుకొని ఈ గోమార్లు అనేవి వాటి చెవుల దగ్గర, వాటి తోక దగ్గర, వాటి బొచ్చులో గోమార్లు అనేవి ఉంటాయి. అవి ఎక్కువగా రక్తం పీల్చుకోవడం వల్ల మనం నట్టల మంద అనేది మనం నోటి ద్వారా ఇస్తాం. అవి వాటి నోటి ద్వారా ఇస్తాం కాబట్టి కడుపులో పురుగులని చంపేస్తుంది. కాబట్టి బయట ఉండే ఈ అంతర ప్రాణ జీవులు అనేవి ఇవి బాహ్య ప్రాణ జీవులు అంటే ఈ జీవులకి మనం బయట నుంచే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే బోటాక్స్ అనేది మనకు టిక్కోట్ సబ్ అని ఉంటుంది. వాటితోటి మనం ఒక్కొక్క పొట్టేళ్ళకి అంత సోప్ అనేది మనం వేయలేము. కాబట్టి మనం బోటాక్స్ అనేది లీటర్కి 4 ml చొప్పున ఒక పెద్దనది ఒక 60 లీటర్ ట్రబ్బు అనేది ఉన్నది. ఆ ట్రబ్బులో నేను మొత్తం ఒక 250 ml అనేది నేను వేసుకొని ఒక్కొక్క పొట్టేళ్ళకి 2 లీటర్లు వాటర్ తోటి పూర్తిగా వాష్ చేయడం జరుగుతుంది. అంటే బొచ్చు మొత్తం నానబెట్టే వరకు మొత్తం అవి నానబెట్టేసి మొత్తానికి బయట మొహం దగ్గర పడకుండా బాడీ మొత్తం నానబెట్టేసి ఆ పొట్టెలు అనేది బయట అనేది ఒక 2-3 గంటల సేపు బయట అనేది మేపడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విషయం అనేది మనం వెంబడే కడిగేస్తే అవి పిడుదలు అనేది గోమార్లు అనేవి బతకడం అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెంబడే కడగకుండా నేను వచ్చి 3-4 గంటల సేపు బయట కడిగేసి మళ్ళీ వాటిని ఫ్రెష్ వాటర్ తోటి వాష్ చేసుకొని మళ్ళీ వాటికి నెక్స్ట్ డే నుంచి లివర్ టానిక్ అనేది తాపడం జరుగుతుంది. ఒక 2 days అయినా 1 day అయినా లివర్ టానిక్ అనేది తాపడం జరుగుతుంది. ఈ విధంగా మీరు షెడ్లు అనేది మీరు చలికాలంలో ఎక్కువగా వాటి సంఖ్యని పిడుదులు గోమార్లు ఇంకా పెయిన్లు అనేవి ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది ఈ చలికాలంలో. ఈ వెయిట్ గెయిన్ అనేది రావడం జరగదు. మనం ఈ విధంగా మనం పాటించుకొని చేసుకున్నట్లయితే మన షీప్ ఫామ్లో అయినా గోట్ ఫామ్లో అయినా మనం చాలా మంచి సక్సెస్ఫుల్గా ఉంటాం. ఎందుకంటే ఈ విధంగా దీంతో మనకు వేరే వ్యాధి అయినా రావడం జరుగుతుంది. నరాల వీక్నెస్ రావడం వల్ల వాటి వెయిట్ గెయిన్ రక్తహీనత రావడం వల్ల వెయిట్ గెయిన్ అనేది రాదు. దాంతో న్యూమోనియా అయినా ఏదైనా చలి జ్వరాలు రావడం జరుగుతుంది. మనం ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ విధంగా అనేది మనకు జరగకుండా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి అయినా నా ఛానల్లో వెళ్ళి వీడియోస్ అనేది చూడండి. మనకి వ్యవసాయానికి సంబంధించిన కానీ డైరీ ఫామ్కి సంబంధించిన కానీ మనకు షీప్ గోట్ ఫామ్ సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి మన ఛానల్లో అయితే వీడియో అయితే విజిట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా అవగాహన అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం షీప్ ఫామ్లో ఇలాంటి చిన్న అప్డేట్స్ మీకు రావాలనుకున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిసారి నోటిఫికేషన్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నన్ను ఇంతగా ఆదరించిన మీ సపోర్ట్, మీ లవ్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.